డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ, పీజీ, లైబ్రరీ కోర్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో డేట్స్ వచ్చేసి మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారండి. సో ఇంకా ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరో లాస్ట్ డేట్ వచ్చేసి 10th October 2025. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు, ఎక్స్టెండ్ చేస్తే October 30 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, కాకపోతే మరీ లేట్ అయిపోతుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు తొందరగా 10th October లోపే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరైతే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు లైక్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేయని వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫీ పేమెంట్ చేస్తేనే లైక్ ట్యూషన్ ఫీ ఏదైతే 1 year ఫీ ఉంటుందో అది పే చేస్తేనే మీ అడ్మిషన్ అయిపోయినట్టు. సో ఎవరిదైతే ఫీ పేమెంట్ అయిపోతుందో వాళ్ళందరిది అడ్మిషన్ అయిపోయినట్టే అండి. సో అది ఫస్ట్ పాయింట్. సో 10th October లోపు మీరైతే చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ డిగ్రీ, ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యడం వాళ్ళు, సెకండ్ ఇయర్ యూజీ కావచ్చు, థర్డ్ ఇయర్ యూజీ కావచ్చు, మీరు ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. సో కొంతమంది మర్చిపోతారు, కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోరు, మీరు కూడా ఫీ పేమెంట్ చేసుకోండి. సో వెబ్సైట్ లింక్లో మీరు యూజీ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ ఎంత ఫీ అయితే ఉందో మీ కోర్స్కి సంబంధించిన ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేయాలి. సో అమౌంట్ పే చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. అండ్ పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ కూడా వేసుకోవాలి. అండ్ మిగతా కోర్సెస్ కావచ్చు, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్, వేరే కోర్సెస్ కూడా మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ వెళ్ళాలంటే పక్కా ఆ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో లాస్ట్కి ఇప్పుడు మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ అయిందా ఎలా తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ స్టెప్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత కొంతమందికి ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది, కొంతమందికి రాదు. సో ఎవరికైతే ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుందో మీరు ఫస్ట్ ఫీ పేమెంట్ చేసుకోండి. ఫీ పేమెంట్ చేసుకున్న తర్వాత మీకు ఒక అడ్మిషన్ నెంబర్ వస్తుంది, ఒక రిసిప్ట్, ఫీ పేమెంట్ రిసిప్ట్. అట్లా వస్తే అడ్మిషన్ అయిపోయినట్టు. సో మీరు 1 weekలో మీ యొక్క స్టడీ సెంటర్కి వెళ్ళి జిరాక్సర్స్ ఇచ్చేయచ్చు. అదే ఎవరికైతే అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఆప్షన్ రాదో మీరు ఏం చేయండి, వెంటనే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి జిరాక్సర్స్ ఇచ్చేసేయండి. ఈ 10th October లోపు మీకు ఒక 1 or 2 daysలో మీకు ఒక పేమెంట్ ఆప్షన్ వస్తుంది సేమ్ వెబ్సైట్లోనే. సో మీరు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అయితే మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఆ పేమెంట్ పే చేస్తే మీ అడ్మిషన్ అయిపోయినట్టు. సో కొత్త వాళ్ళు మీ అడ్మిషన్ అయిపోయిందంటే ఎట్లా తెలవాలంటే మీరు ఫీ పేమెంట్ చేస్తే మీ అడ్మిషన్ అయితే అయిపోయినట్టు. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ మనకు అప్లై చేసే ముందు ABCID 70 అడుగుతుంది. సో ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇప్పుడు ABCID 70 లేకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. లైక్ ABCID బై స్టూడెంట్ అప్డేట్స్, 70 బై స్టూడెంట్ అప్డేట్స్ అని కొడితే మీకు వీడియోస్ వస్తాయి. అండ్ 70 అనేది కొద్దిగా వెబ్సైట్ కొత్తగా చేంజ్ అయింది. సో ఇష్యూస్ ఉన్నాయి అందులో, కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవుతలేవు. సో రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూనే ఉండండి. అండ్ మీ ఈమెయిల్ ఐడికి కూడా 70 ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి వస్తుంది. సో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో, లైక్ ఇంట్రెస్టెడ్ ఉందో, ఇప్పుడు పీజీ కావచ్చు, డిగ్రీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.